ఛీ! ఒరే చంటి, ఎందుకురా వాళ్ళతో అలా గొడవ పడుతూ ఉంటావు? అది కాదురా, వాళ్ళు అలా తిడుతూ ఉంటే నీకెలా తినబుద్దవుతుంది అంటున్నా. ఓరి దేవుడోయ్, వాడు తిట్టిన తిట్లకి నీ చెవులు పనిచేయడం మానేసేయా? ఏంటి నానమ్మా ఏదో అంటున్నావు? ఏంట్రా ఇది? సేఫ్టీ ప్రికాషన్స్ నానమ్మా. అంటే ఇప్పటి వరకు మీ అమ్మ అక్క వాళ్ళు తిట్టింది నీకేం వినపడలేదా? అవేమైనా భగవద్గీత శ్లోకాలా వినడానికి? తిట్లు. అందుకే వాళ్ళు స్టార్ట్ చేయకముందే నేను ఇవి పెట్టేసుకున్నా. మావయ్య, నాకు తెలుసురా, అందుకే మీకోసం కూడా పార్సల్ తెచ్చా. అవునా? ఆ. ఇదిగోరా, తిను. గుండు, ఏంటి ఆలోచిస్తున్నావు? దేని గురించి? పల్లవి గురించండి. పల్లవి గురించా? అవునండి, పల్లవినే మన అమ్మ ఏమో అనిపిస్తోందండి. ఏంటి గుండమ్మ నువ్వు అంటుంది? అవునండి, ఎందుకో పల్లవియే మనకి దూరమైపోయిన బిడ్డనిపిస్తుంది. గుళ్ళో పంతులు గారు మా ఇద్దరిని చూసి తల్లి కూతురులు అనుకున్నారు. తను వంట చేస్తే నేను చేసినట్టే ఉంటుంది. తనని చూడగానే నా మనసుకి ఎందుకో ఒక తెలియని ఆనందం కలుగుతుంది. తన మాట తీరు, మనస్తత్వం అంతా నన్ను నేనే చూసుకుంటున్నట్టుంటుంది. అయ్యో, ఏంటి ఆ తొందర? మెల్లిగా తినవే. ఏం కాదులే అమ్మా. మెల్లగా తినమని చెప్పాను కదే. పొలమారింది చూడు. మంచి తాగు. ఎవరు తలుచుకుంటున్నారో ఏంటో. ఇంకెవరే, వాళ్ళ అమ్మాయి ఉంటుంది. అమ్మా, అదేనే, నేనే తలుచుకుంటున్నాను అన్నాడే మీ నాన్న. మీ ఇద్దరు కాకుండా నన్ను తలుచుకోవడానికి ఎవరుంటారమ్మా? నువ్వు చెప్తున్న దాన్ని నేను కాదనిలేను గుండమ్మ. పల్లవిని చూసినప్పుడు నీకెలాంటి ఫీలింగ్ కలుగుతుందో నాకు అలాగే అనిపిస్తుంది. తను నిన్ను అమ్మ అని పిలుస్తుంటే మన బిడ్డే అనిపిస్తుంది. అందుకేనండి, ఏమండి, ఒక పని చేస్తే ఎలా ఉంటుంది? ఏంటది? పల్లవి తల్లిదండ్రుల్ని కలిసి, పల్లవి అసలు వాళ్ళ సొంత కూతురేనా లేదంటే ఎవరైనా ఇచ్చారా అని తెలుసుకుంటే? ఇంక చాలమ్మా. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. ఆగమ్మ పల్లవి, ఈ డబ్బులు తీసుకో. అయ్యో, తీసుకో. నాకెందుకు నాన్న డబ్బులు? స్నేహితులతో బయటకు వెళ్తున్నావు కదా, దేనికైనా ఉంటాయమ్మా, తీసుకో. మా మంచి నాన్న.
బాయ్ అమ్మా. బాయ్ బాయ్. బాయ్ నాన్న. జాగ్రత్త అమ్మా. హలో, ఏమండి, నేను గుండమ్మని మాట్లాడుతున్నాను. ఆ, అమ్మా గుండమ్మ గారు, మీరా? చెప్పండి. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండమ్మా. ఫోన్లో కాదు, కలిసి మాట్లాడాలండి. ఆ, దేని గురించమ్మా? కలిసే మాట్లాడతాను. మీ వైఫ్ని కూడా తీసుకొని రాగలరా? అలాగేనమ్మా, ఇద్దరం కలిసే వస్తాం. థ్యాంక్ యూ. ఏంటయ్యా? గుండమ్మ గారు మనిద్దరితో ఎందుకో మాట్లాడాలంటున్నారే, మనం బయలుదేరాలి. అట్టగేనయ్యా. సరేనండి, వెళ్దామా? పద, ఆ విషయం ఏంటో తెలుసుకుని వద్దాం. సరే. ఓరి నాయనో, కంపలు మునిగిపోయాయి. మమ్మీ, The number you are trying to call is currently not reachable. Please try again later. The number you are trying to call is currently not reachable. Please try again later. షిట్, ఫోన్ కలవట్లేదు. గుండమ్మ వాళ్ళని చూస్తే పల్లవి పేరెంట్స్ ని కలవడానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళని కలిసారంటే పల్లవియే వాళ్ళ కూతురని తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా? మమ్మీ, గుండమ్మ వాళ్ళు పల్లవి పేరెంట్స్ దగ్గరికి పల్లవి వాళ్ళ సొంత కూతురా కాదా అని తెలుసుకోవడానికి వెళ్ళారు. నీకు ఫోన్ చేస్తే కలవట్లేదు, అందుకే మెసేజ్ చేస్తున్నా. నువ్వు చూడగానే ఏదో ఒకటి చెయ్యి. నేను వాళ్ళని ఫాలో అవుతున్నా. వస్తున్నారు. నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మా, ఏదో మాట్లాడాలన్నారు, దేని గురించి? నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మీరు తప్పుగా అనుకోకండి. మేం మిమ్మల్ని తప్పుగా అనుకోవడమా? అది ఎన్నటికీ జరగదమ్మా. మీరు చేసిన సహాయం వల్ల నా పెనిమిటి బతికి నాకు దక్కాడు. ఇప్పుడు నా కూతురు చక్కగా చదువుకుంటుందమ్మా. అమ్మా, మీరేం అడగాలనుకున్నా నిరభ్యంతరంగా అడగచ్చమ్మా. పల్లవి మీ కన్న కూతురేనా? అంటే మొన్న పల్లవి పుట్టినరోజు కదా, మా అమ్మాయి పుట్టినరోజు కూడా అదే రోజండి. కాకపోతే పురుట్లోనే ఒక దొంగ మా అమ్మాయిని ఎత్తుకుపోయాడు. పాపండి. తీసుకో తీసుకో. మా నుంచి దూరం అయిపోయిన మా అమ్మాయి పుట్టినరోజు, పల్లవి పుట్టినరోజు ఒకటే అవ్వడం, అచ్చం నాలాగే ఉండడం. ఒకవేళ నాకు దూరమైన అమ్మాయి పల్లవినేమోనని మాకు అనుమానంగా ఉందమ్మా.
తను మా దగ్గర నుంచి దూరమైనప్పటి నుంచి ఈ క్షణం వరకు మేమిద్దరం పిచ్చి వాళ్ళలాగా తన గురించి వెతుకుతున్నాం. పల్లవిని చూసినప్పుడల్లా మా ఇద్దరికి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. పల్లవి మా గుండమని అమ్మ అని పిలిచినప్పుడల్లా నిజంగా మా బిడ్డే తనని అమ్మ అని పిలిచినట్టుగా అనిపిస్తూ ఉంది. అందుకే అడుగుతున్నాం, పల్లవి నిజంగా మీ కన్న బిడ్డేనా లేక? మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మాకున్న అనుమానం వల్ల అడుగుతున్నాం. నిజం చెప్పండి అమ్మా. లేదమ్మా, పల్లవి మా కన్న బిడ్డే. ఏవే చెప్పు. అవునమ్మా, ఎన్నో నోములు పూజలు చేస్తే లేక లేక కలిగిన ఒక్కగానొక్క బిడ్డమ్మా. నా బిడ్డమ్మా, నా బిడ్డే. నా పేగు తెచ్చుకుని పుట్టిన బిడ్డేనమ్మా, నా బిడ్డే. పల్లవి మా కూతురే అని చెప్పడానికి ఎందుకు అంతలా తడబడుతున్నారు? తడబడటం ఏం లేదమ్మా. అనుకోకుండా మీరు అలా అడిగేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక. అవునమ్మా, మేమేం మీకు అబద్ధం చెప్పట్లేదమ్మా. పల్లవి నా బిడ్డేనమ్మా, నాకన్న బిడ్డ. దేవుడి మీదటమ్మా, దేవుడి మీదటమ్మా. అయ్యో, సరే అమ్మా, ఇలా మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి. అయ్యో, క్షమించమని అడగడం ఏంటయ్యా? మీరు మాకు సాయం చేసేవారయ్యా. సరేనమ్మా, ఉంటాము. అబ్బా, వాళ్ళెక్కడ నిజం చెప్పేస్తారేమోనని టెన్షన్ పడి చచ్చాను. థ్యాంక్ గాడ్. తాతయ్య గారు, అమ్మా పల్లవి, వచ్చావా? ఏంటి ఇల్లంతా ఇంత సైలెంట్ గా ఉంది? ఎవరు లేరా తాతగారు? ఎక్కడికి వెళ్ళారు? తాత నేను తప్ప ఎవ్వరూ లేరు. అవునా, ఎక్కడికి వెళ్ళారు? వైష్ణవి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి వెళ్ళిందమ్మా. గుండమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదమ్మా. అక్షిత కూడా లేదు. పిన్నితో అయితే కలిసి వెళ్ళలేదు. ఈవిడ గారు ఒక్కతే ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అదిగో అక్షిత్ వచ్చేసింది. అమ్మా అక్షిత, ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకన్నీ చెప్పాలా? అదే తాతయ్య, ఫ్రెండ్ ఫోన్ చేస్తే కలవడానికి వెళ్ళాను. తాతయ్య గారు, మీకేమైనా కాఫీ పెట్టమంటారా? నాకు కాఫీ వద్దమ్మా, ఎండగా ఉంది కదా, కాస్త చల్లగా మజ్జిగివ్వమ్మా. అలాగే. అదిగో వచ్చేస్తున్నారు అమ్మ వాళ్ళు. అమ్మా గుండమ్మా, ఆది నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నారమ్మా? ఒక పని మీద వెళ్ళాం మావయ్య. పెద్దమ్మా, వెళ్ళిన పని అవ్వలేదా? ఇద్దరు డల్గా ఉన్నారు.
అది ఏమైందిరా? నా కోడలెళ్తే వెళ్ళిన పని అవ్వకపోవడం ఏమిట్రా? సరే అమ్మా, ఎండని పడొచ్చారు, మజ్జిగ తీసుకొస్తాను. పల్లవి పేరెంట్స్ని కలిసే వరకు పల్లవి వాళ్ళ సొంత కూతురు అయి ఉంటుంది అనుకున్నాం. కానీ అంత మన అపోహ అయిపోయింది. లేదండి, నాకు ఇంకా నమ్మకం పోలేదు. అంటే పల్లవి వాళ్ళ కన్న కూతురా అని అడిగితే తన కూతురని చెప్పారు కదా. చెప్పారండి, కానీ తడబడుతూ చెప్తున్నారు. పల్లవి వాళ్ళ సొంత కూతురు అయ్యుంటే తను మీ కూతురేనా అని అడగగానే అవును అని చెప్తే సరిపోయేది కదండి. అంత తడబాటెందుకు? అంతలా కంగారు దేనికండి? లేదు గుండమ్మ, ఒకటి ఊహించుకొని వెళ్ళాం కదా, మనకది కాదు అనేసరికి అనుమానంలాగా అనిపిస్తుంది అంతే. ఇక దాని గురించి వదిలేసే. మమ్మీ మమ్మీ వచ్చావా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏమైంది? ముందులరా చెప్తాను, రా. మమ్మీ, ఏంటి మమ్మీ ఇంతవరకు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ గుండమ్మ వాళ్ళు పల్లవి పేరెంట్స్తో పల్లవి ఎవరు బిడ్డో కనుక్కోడానికని బయలుదేరారు. వాళ్ళని నేను ఆపలేకపోయాను. నువ్వేమైనా చేస్తావేమోనని చూస్తే నీ ఫోన్ ఏమో కలవట్లేదు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఆ పల్లవి పేరెంట్స్ ఎక్కడ వాళ్ళ కూతురు కాదు అని నిజం చెప్పేస్తారేమో అని, నిజమేంటో గుండమ్మకి తెలిసిపోతుంది అని చాలా టెన్షన్ పడ్డాను మమ్మీ. కానీ లక్కీగా వాళ్ళు నిజం చెప్పలేదు. భయంతో చెప్పలేదు. నిజం చెప్తే ఆ పల్లవి చస్తుందన్న భయంతో నిజం చెప్పలేదు. ఏంటి మమ్మీ నువ్వు అంటుంది? నా ఫోన్ కలవకపోయినా నువ్వు చేసిన తెలివైన పని ఏంటంటే నాకు మెసేజ్ చేయటం. ఆ మెసేజ్ చూసిన వెంటనే నేను ఆ పల్లవి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాను. అబ్బా రావే తొందరగా. వస్తున్నాను కదయ్యా, ఎందుకంత కంగారు? పద పద. ఏమయ్యా, అమ్మా మీరు మీతో మాట్లాడాలి. ఏంటి, గుండమ్మ ఫోన్ చేస్తే ఏదో మాట్లాడాలని వెళ్తున్నట్టున్నారు? అవునమ్మా, తను ఏ వడగాలని మిమ్మల్ని కలుస్తుందో అది మీకు తెలుసా? పల్లవి మీ కన్న కూతురు కాదు కదా? ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? ఏయ్, నాటకాలతో. పల్లవి మీరు పెంచుకున్న కూతురన్న విషయం నాకు తెలుసు. మీకు తెలియని నిజమేంటంటే మీ దగ్గర మీ కూతురుగా పెరుగుతున్న కూతురు ఆ గుండమ్మ కన్న కూతురు.
ఏంటమ్మా నువ్వు అనేది? మా పల్లవి ఆ తల్లి కూతురా? ఏవే చూసావా, రక్త సంబంధమే. ఆ గుండమ్మ గారిని చూసినప్పుడల్లా మనమ్మ ఏమనేదే? అమ్మా, అచ్చని నిన్ను చూసినట్టే అనిపిస్తుంది, అమ్మాని పిలుస్తుంటే అమ్మని పిలుస్తున్నట్టే అనిపిస్తుంది అంది కదే. అవునయ్యా, అవును. మన బిడ్డ ఆ దేవత కూతురు. అంత మంచి తల్లికి బిడ్డను దూరం చేసి అంత పెద్ద కష్టం ఇచ్చాడేంటయ్యా ఆ దేవుడు. ఏంటి తెగ ఆనందపడిపోతున్నారు? కష్టాలు ఆ గుండమ్మకి కాదు, నేను చెప్పినట్టు చెయ్యకపోతే మీకు మొదలవుతాయి కష్టాలు. గుండమ్మ అడిగినా పల్లవి మీ కూతురే అని చెప్పాలి.